రైట్ నమస్తే వెల్కమ్ టు యూటీ. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర రెడ్డి గారు ఉన్నారు. సార్ నమస్తే. సో ఇట్లా సార్ కేటీఆర్ గారి మీద వరుసగా అది అరెస్టు మీద అని చెప్పేసి పెద్ద సెన్సేషనల్ క్రియేట్ చేస్తూ ఉన్నారు. సో ఏం చెప్తారు దీనికి? కేటీఆర్ గారిని అదేవిధంగా మా ఇతర నాయకులందరూ కూడా అరెస్ట్ చేయాలన్న దాంతోనే ఒక దుష్ట సంకల్పంతో ఉన్నారు. అందుకే కేసులు ఎట్లా తీసుకురావాలనే ఉద్దేశంతో ఒక అక్రమ కేసులు ప్రయత్నం చేస్తున్నారు. ఇవాళ ఏ కేసు పెట్టినా కూడా ఒకటి మాత్రం ఖచ్చితంగా చెప్పగలం, ఇవాళ ఈ భారత న్యాయ వ్యవస్థ మీద భారత రాష్ట్ర సమితికి పూర్తి విశ్వాసం ఉన్నది, నమ్మకం ఉన్నది. కాబట్టి ఎటువంటి కేసు అయినా ఆ కేసులో ఖచ్చితంగా మనం కోర్టులే తీర్పులు ఇవ్వాల్సి వస్తుంది. ఇవాళ ప్రభుత్వం వెంజెన్స్, ఇవాళ ఒక కక్షపూరిత ధోరణితో డైవర్షన్తో ఇవాళ మొత్తం కూడా విచ్చలవిడిగా కేసులను చేస్తున్నారు. ఇవాళ పోలీస్ వ్యవస్థ పూర్తిగా ఇవాళ రేవంత్ రెడ్డి యొక్క రాజ్యాంగం అనేది కొత్తగా ఉన్నట్టు దానికి అడుగులు మడుగులు వస్తూ పనిచేస్తున్నారు. వారు చట్టం ఏమున్నది మిగతా దాన్ని చూడకుండా ఇవాళ ఇంతకుముందు ఆడ పనిచేసిన నాయకులే వాళ్ళ యొక్క పోలీస్ ఆఫీసర్లు కావచ్చు, లేకపోతే ఇతర ఐఏఎస్ ఐపీఎస్లు కావచ్చు, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఇలా ప్రభుత్వం ఏది చెప్తే దాన్ని మాత్రమే చూస్తున్నారు. మేము ఇంతకుముందు ఎప్పుడు కూడా వ్యవస్థలను దుర్వినియోగం చేయలే. ఇవాళ చేసి ఇవాళ ఈ కేసులో ఏమి లేదని ఇంతకుముందు చాలాసార్లు చెప్పిండ్రు. ఇవాళ కూడా కోర్టు చెప్పింది ఏంటి, వాళ్ళు ఏదో ప్రాథమిక ఆధారాలు ఉన్నాయి కాబట్టి మేము కొట్టేయలేమని చెప్పేసి చెప్పిండ్రు. కాబట్టి క్వాష్ అనేది వేస్తున్నప్పుడు చాలాసార్లు కూడా వాళ్ళు ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు. అయినంత మాత్రాన ఆయన మీద కేసు ఏదో విచారణ జరిగినట్టు ప్రూవ్ అయినట్టు దాని మీద వాళ్ళు ఏదో సంకలు గుద్దుకుంటున్నారు. ఇవాళ అట్లా అనుకుంటే ఇవాళ సోనియా గాంధీ గారి మీద ఉన్నాయి, రాహుల్ గాంధీ గారి మీద ఉన్నాయి, రేవంత్ రెడ్డి మీద ఉన్నాయి, ఇవాళ ఉన్న కాంగ్రెస్ ముఖ్యమంత్రుల మీద, నాయకుల మీద, అందరి మీద కూడా కేసులు ఉన్నాయి. ఆ కేసులు కరెక్టా కాదనేది రేపు కోర్టు తీర్పు వచ్చిన తర్వాత తెలుస్తుంది. కాబట్టి ఆ కోర్టు తీర్పు అనేది ఫైనల్గా వస్తుంటుంది. మీరు చాలామంది వాళ్ళు ఏమంటున్నారు, ఎందుకు కోర్టులోకి పోతున్నారు అన్నారు. అంటే ఒకవేళ నువ్వు అక్రమ కేసు పెడితే ఏం మాట్లాడకుండా ఉట్టిన లొటపీస్ కేసు అని అంటావు. అయినంత మాత్రాన మేము కోర్టులో నువ్వు వెళ్ళొద్దా? కోర్టులోకి వెళుతాం, అది మా హక్కు. రాజ్యాంగం ఇచ్చిన హక్కు ప్రకారం ఖచ్చితంగా వెళ్ళి మొత్తం కూడా నీతిగా నిజాయితీగా అందుకెళ్ళి బయటపడతారు. అందులో ఏమాత్రం కూడా మాకు అంటే తప్పు చేయనప్పుడు ఎందుకు భయపడతా ఉన్నారు? అడ్వకేట్లను తీసుకొని వెళ్ళాల్సిన అవసరం ఏంది ఏసీబీ ఆఫీసు కూడా అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తా ఉన్నారు. సార్ ఏం చెప్తారు? మేము చెప్పని వాటిని లీకులు ఇస్తూ ఉన్నారు. ఇవాళ పట్టణ నరేందర్ రెడ్డి గారిని అరెస్ట్ చేసిండ్రు. అరెస్ట్ చేసిన దానిలో ఆయన చెప్పని వాటిని లీకులు ఇచ్చి చివరికి సంతకం పెట్టమని చెప్పేసి ఒక 10 పేజీలు 15 పేజీల డాక్యుమెంటు చదవకముందు ఇది ఓన్లీ అదే అని చెప్పేసి కూడా సైన్ చేపించుకుంటున్నారు. కాబట్టి ఖచ్చితంగా మీకు ఒకవేళ మీరు సక్రమంగా ఉందని మీరు అనుకుంటే ఒక అడ్వకేట్ ఉంటే వచ్చే నష్టం మీకేంటి? మేము పోతున్నప్పుడు మీరు లీకులు వేయడము, పిచ్చి వేషాలు వేస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా మీరు ఒకవేళ తప్పు ఉంది అని అనుకున్నప్పుడు అడ్వకేట్ ఉన్నా మనం అదే చెప్తాం, అడ్వకేట్ లేకున్నా అదే చెప్తాం కదా. బట్ అడ్వకేట్ ఉంటే మీకు వచ్చే నష్టమేందని చెప్పాలి. అడ్వకేట్లు మీ తరఫున మాట్లాడవచ్చు, మీ తరఫున ఉండొచ్చు, మా తరఫున అడ్వకేట్లు కూడా ఉండొద్దా? ఇలా చట్ట ప్రకారం అడ్వకేట్లను తీసుకొని పోవడం ఇవ్వడం అనేది జనరల్ కోర్టు ఇస్తుంటుంది. ఇవాళ దాని మీద కూడా కోర్టులో వేసినాం. కోర్టు ఏ విధంగా ఇస్తో తీర్పు దాని ప్రకారం ఖచ్చితంగా మా పక్కన అడ్వకేట్ ఉంటే ఈ లీకేజీలు లేకపోతే కరెక్ట్ ఇన్ఫర్మేషన్ కాకుండా ఫాల్స్ ఇన్ఫర్మేషన్ లీక్ చేయడం అనేది ఉండదని చెప్పి మేము భావిస్తున్నాం. రాష్ట్రంలో రివెంజ్ పాలిటిక్స్ నడుస్తున్నాయి, డైవర్షన్ పాలిటిక్స్ నడుస్తున్నాయి అంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా ఇలా రివెంజే. ఖచ్చితంగా నన్ను అరెస్ట్ చేసింది కాబట్టి నిన్ను అరెస్ట్ చేసిన కేసు ఏంటి? 50 లక్షలు నువ్వు డైరెక్ట్గా ఇలా కెమెరా సాక్షిగా డబ్బులు ఇచ్చి దొరికినావు కాబట్టి కేసు రిజిస్టర్ అయింది. ఇవాళ అటువంటి కేసు కాదు కదా. మేము ఎవరికి డబ్బులు ఇవ్వాలి, డబ్బులు ఇచ్చింది ఖచ్చితంగా వాళ్ళకి ఇచ్చినాం అని చెప్పేసి ప్రభుత్వమే ఇచ్చింది. ప్రొసీజర్ ల్యాబ్స్ ఏదో ఉందంటున్నాను, దాన్ని చెక్ చేయొచ్చు. ప్రొసీజర్ ల్యాబ్స్లో అధికారుల పాత్ర ఉందా, మంత్రి పాత్ర ఉందా, క్యాబినెట్ పాత్ర ఉందా, అదేందని చెప్పి మీరు చూడండి. అంతే తప్ప కానీ డబ్బులు అయితే వాళ్ళకి ముట్టినట్టు వాళ్ళే చెప్తున్నారు కదా. వాళ్ళు ఆల్రెడీ దాన్ని చేయడానికి అని చెప్పేసి ఒప్పందమైంది. ఒప్పందంలో భాగంగా మొదటిసారి ఇచ్చిండు, రెండోసారి ఇచ్చిండు, మూడోసారి ఇచ్చిండు, 4వసారి ఇవ్వాల్సి నువ్వేగా పెట్టినావు. అంతే తప్ప కూడా ఈ యొక్క హైదరాబాద్ ప్రతిష్టని 190 దేశాల్లో పెంచడానికి అని చెప్పేసి చేసిన ప్రక్రియ అది ఫార్ములా ఈ రేస్ కేసు అనేది. దాని గురించి అర్థం కాకుండా నీకు ఇంగ్లీష్ రాదు, సబ్జెక్ట్ లేదు, వెంజెన్స్, ఇవాళ అనుకోకుండా ముఖ్యమంత్రి అయినావు. కాబట్టి ఇవాళ ముఖ్యమంత్రి అయినాం కాబట్టి ఇష్టం వచ్చినట్టు మొత్తం చేద్దామని చెప్పేసి అనుకుంటున్నావు. ఇవన్నీ కూడా నువ్వు కానీ నీ మంత్రులు కానీ నీ మాట్లాడేదానికి చేస్తున్న దానికి ఖచ్చితంగా అనుభవించి తీరుతారు. ఎట్లా అంటే దీన్ని ఎట్లా చేయబోతున్నారు? అంటే ఫర్దర్గా సుప్రీంకోర్టుకి వెళ్ళే ఛాన్స్ ఉందా? దీన్ని ఎట్లా ఎదుర్కోబోతున్నారు బీఆర్ఎస్ పార్టీ? ఏ కోర్టుకి ఎక్కడ అనుకుంటే హైకోర్టు అయితే హైకోర్టు, లోయర్ కోర్టు అయితే లోయర్ కోర్టు, సుప్రీంకోర్టు అయితే సుప్రీంకోర్టు, ఎక్కడ ఎటువంటి న్యాయం దొరికేంత వరకు కూడా
మా యొక్క వాయిస్ కరెక్ట్గా వినేంత వరకు కూడా అన్ని ప్లేస్లలో కూడా మా యొక్క వాయిస్ని వినిపిస్తాం. న్యాయాన్ని పోతున్న చట్టాన్ని ఖచ్చితంగా ఉపయోగించుకుంటాం. చట్ట పరిధిలోనే న్యాయం కోసం ఏదైతే అవకాశాలు ఉన్నాయో అన్ని అవకాశాలను కూడా మేము అందిపుచ్చుకుంటాం. థ్యాంక్ యూ.